సో ఫస్ట్ మనము గ్యాదర్ చేసుకోవాల్సింది స్టూడెంట్స్ ని. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ డైలీ టెస్ట్లు కండక్ట్ చేయండి. 49, 99 పెట్టండి. పెట్టిన తర్వాత యాప్ డౌన్లోడర్స్ పెరుగుతారు మనకి. వాళ్ళు పెరిగిన తర్వాత అప్పుడు మన ఆఫర్లు పెంచుకుంటూ వెళ్ళండి. ఆ ఇన్స్టాల్ చేసుకున్న మెంబర్స్ మొత్తం మన దాంట్లోనే ఉంటారు. సో దీనికి ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను నేను. స్టార్టింగ్ లో మనకు జియో అని ఫ్రీ ఇచ్చిండు, 3 months ఇచ్చిండు, తర్వాత 6 months, తర్వాత 9 months, తర్వాత 1 year. సో 1 year దాకా మనం ఒకటే సిమ్ మెయింటైన్ చేసాం కాబట్టి 1 year తర్వాత ఆఫర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పడేయలేము మనం. మనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఆ నెంబరే ఉంటుంది ఇంకా. సో మనకు వేరే గత్యంతరం లేక దానికి రీఛార్జ్ చేసుకోవడం మనం అలవాటు చేసుకున్నాం అన్నట్టు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఫస్ట్ స్టూడెంట్స్ రప్పించుకోనికి ట్రై చేయండి. చిన్న ఆఫర్లు పెట్టండి, డైలీ టెస్ట్లను పెట్టండి, ఏదో ఒకటి పెట్టేసి ఫస్ట్ యాప్ డౌన్లోడర్స్ పెరిగేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రతి ఒక్క కోర్స్ మీద ఆఫర్స్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పెరుగుతారు మీ దాంట్లో. ఆన్లైన్ అనేది అప్పుడు మీకు చాలా గుడ్ గా రన్ అవుతా ఉంటుంది అన్నట్టు. సో ఈ రిజల్ట్స్ దానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. నోటిఫికేషన్లు కూడా ఇంకా మనకు ఆగస్టు అట్లా ఇంకా చాలా టైం ఉంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. ఇలాంటివన్నీ ఫాలో అయితే మీ ఆన్లైన్ 100% సక్సెస్ అవుతుంది.